హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సిజిడి 2026 సంబంధించిన కొత్త రిక్రూట్మెంట్లో 50,000 పైన వ్యాకెన్సీస్ రాబోతున్నాయి ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనకి కొత్త బెటాలియన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎన్ని బెటాలియన్ ఏర్పాటు చేస్తే మనకి ఎంతమంది మ్యాన్ పవర్ కావాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ ఎస్ఎస్సిడి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా మీకు పర్సనల్ మెసేజ్ చేయాలనుకుంటే మీరు అక్కడ నన్ను అడగచ్చు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అసలు ఉంటుందా ఉండదా, సో క్యాలెండర్ వస్తుందా రాదా, ఆ క్యాలెండర్లో మనకి ఈ ఇయర్ చివరిలో అప్లై చేసుకునే అవకాశం ఉంటుందా లేదో వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. సో స్కిప్ చేశారంటే ఏం అర్థం కాదు. సో మనకి ఇండియాలోనే నెంబర్ 1 న్యూస్ పేపర్ ది హిందూ బీఎస్ఎఫ్ సంబంధించిన 16 న్యూ బెటాలియన్లు, 2 ఫీల్డ్ హెడ్ క్వార్టర్స్ ఫర్ పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఏర్పాటు చేయాలని మనం దీన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. బీఎస్ఎఫ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల కోసం 16 కొత్త బెటాలియన్లు, 2 ఫీల్డ్ హెడ్ క్వార్టర్స్ను పొందున్నది. 2 ఫ్రంట్లకు రక్షణగా ప్రస్తుతం పారామిలిటరీ దళం 193 బెటాలియన్లను కలిగి ఉంది. సరిహద్దు దళం యొక్క బెటాలియన్ 1000 మంది సైనికులను కలిగి ఉంటుంది. ఒక బెటాలియన్ వచ్చేసి 1000 మంది సైనికులను కలిగి ఉంటుందంట ఫ్రెండ్స్. అందువల్ల 16 కొత్త బెటాలియన్, మొత్తం బలం సుమారు 17,000 మంది సిబ్బంది దీనికి కంపల్సరీ కావాల్సింది ఫ్రెండ్స్. సో మనకి బెటాలియన్కి 1000 మంది సైనికులు అంటే మనకి 16 బెటాలియన్లు కాబట్టి 16,000 మంది సిబ్బంది అంటే మనకి అప్రాక్స్ 17,000 మంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో మనకి 17,000 ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయిన మ్యాన్ పవర్ ఫ్రెండ్స్. మనము ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఇంకా 1,00,000 పైనే వ్యాకెన్సీస్ ఉండడం జరిగినాయి ఫ్రెండ్స్. సో ఏంటంటే 1,00,000 వ్యాకెన్సీస్ ఒక్కసారి వదులుతారంటే వదలరు ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఎస్ఎస్సి క్యాలెండర్లో ఇయర్ వైజ్ రిక్రూట్మెంట్ చేసుకుంటూ వస్తుంది. సో అదే విధంగానే ఈ వ్యాకెన్సీస్ కూడా దానిలో కలిపి తీసుకురావడం జరుగుతుంది. సో మనకి కొత్త వచ్చే నోటిఫికేషన్లో కూడా ఫస్ట్లో మనకి 25,000 నుంచి 30,000 మధ్యలో వచ్చినా కానీ తర్వాత దాన్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి రిక్రూట్మెంట్ జరుగుతూ వస్తుంది. సో మీరు చూస్తున్నారు. సో మనకు అదేవిధంగా ఎస్ఎస్బిలో కూడా 32 కొత్త బెటాలియన్లు ఏర్పాటు చేయాలని ఎంహెచ్ఏకి ప్రతిపాదన పంపించడం జరిగింది. సో నేను ఈ వీడియో కూడా చెప్పడం జరిగింది. 32 బెటాలియన్లు ఏర్పాటు చేసి మనకి చూసుకుంటే బెటాలియన్కి 1000 మంది చొప్పున సిబ్బంది అంటే 32,000 మంది ఇక్కడే క్రియేట్ అయినారు. అదేవిధంగా మనకి ఇక్కడ 17,000 మంది క్రియేట్ అయినారు. సో మనకి అప్రాక్స్ ఇక్కడే 33,000 చిల్లర ఉంటే మనకి ఆల్రెడీ కొన్ని వ్యాకెన్సీస్ తీసి పెట్టింటారు. సో మంది సిబ్బంది కావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్లో చాలా వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ బార్డర్లో వచ్చి డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళు 50-50 ఛాన్స్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. సో కాంపిటీషన్ రానికి తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కట్ ఆఫ్లు పెరుగుతున్నాయి కాబట్టి ఎవరు సరిగ్గా అప్లై చేసుకోవడం లేదు. సో అదేవిధంగా మనకి స్టేట్లో అయినా కానీ నార్త్ స్టేట్లో అయినా కానీ ఎక్కువ స్టేట్కి సంబంధించిన జాబ్స్ రావడం జరుగుతున్నాయి. సో ఎక్కువ మంది దీనికి స్టేట్కి ఫోకస్ చేస్తున్నారు. సో అదేవిధంగా కొత్త ఆస్పిరెంట్స్ వచ్చిన సిలబస్ని క్లియర్ చేయడానికి టైం సరిగ్గా ఉండదు. సో కొద్దిగా మీరు ఫస్టే ఎక్స్పీరియన్స్ అయినారు కాబట్టి మీరు కొద్దిగా తొందరగా క్యాచ్ చేసుకుంటారు సిలబస్ని. సో అదేవిధంగా తొందరగా క్లియర్ చేసుకొని వెళ్ళిపోతారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు బార్డర్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్ని నెక్స్ట్ నోటిఫికేషన్ని గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. సో 100% ఇవ్వండి, ఖచ్చితంగా వస్తుంది. సో 70%, 80% ఉన్న వాళ్ళు మాత్రం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ మీ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వండి. సో 80% మీరు వదలొద్దు. సో ఏముంది ఫ్రెండ్స్, మీరు మార్నింగ్ రన్నింగ్ వెళ్ళారంటే డే మొత్తం ఖాళీగా ఉండొచ్చు. సో లేదంటే వేరే వర్క్ చేసినా నో ప్రాబ్లం, మీరు వర్క్ చేసుకుంటూ కానీ చదవచ్చు, చాలా ఈజీగానే ఉంటుంది. సో మీరు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినారు కాబట్టి సో మీరు ఇప్పటి నుంచి ఏమేమి టాపిక్ చదవాలి, సో మన టాపిక్ ఏంది, అన్యూజువల్ టాపిక్ ఏందో మనకు అర్థమైపోతుంది. 2025 రిక్రూట్మెంట్లో వ్యాకెన్సీ ఇంక్రీజ్ అవుతాయా ఇంకోసారి అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్.
సో మ్యాక్సిమం తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంక్రీజ్ అవ్వడానికి, ఎందుకంటే మనకు కొత్త నోటిఫికేషన్ ఉంది కాబట్టి. సో దానిలో ఎక్కువ శాతం కలపడానికి అవకాశం ఉంది. సో మనకి ఇంకోసారి కలిపే అవకాశం చాలా తక్కువ ఉంది. సో కలపాలని ప్రతిపాదన పంపించారు. సో అది ఎంతవరకు అవుతుందో చూద్దాం. సో మీరు మాత్రం రన్నింగ్ని స్టాప్ చేయదు ఫ్రెండ్స్, మీరు రన్నింగ్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. సో నేను SSC-GD సంబంధించిన PET కట్ ఆఫ్ చేయడం జరిగింది. ఆ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డ్లో ఉంటుంది. సో లేదంటే ఈ వీడియో చివరిలో ఉంటుంది ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, చూసేయండి. సో చూసి మీరు ఆ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. సో ఫ్రెండ్స్ నేను ఆ వీడియో వచ్చేసి వితౌట్ నార్మలైజేషన్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు నార్మలైజేషన్ని ఇంక్లూడ్ చేసుకొని ఆ మార్క్స్ వచ్చాయంటే కానీ మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం కొత్త నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ రాబోతున్నాయో డిస్కస్ చేయడం జరిగింది. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను వీడియోస్ చేయడానికి చాలా వీలుంటుంది. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ని కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ SSC-GD సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా జరుగుతుంది. సో అదేవిధంగా మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ రాబోతుంది కదా, సో వాళ్ళకి కూడా నేను డైలీ ఏదో ఒక టాపిక్ పెట్టడం జరుగుతుంది. నన్ను కూడా ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా అడగొచ్చు ఫ్రెండ్స్, నేను క్లియర్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.